ఈ టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతోటి కలుగీత వృత్తిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించడాన్ని అడ్డుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నిజంగా కూడా త్యాగాల పునాదులతోటి ఈ కలుగీత వృత్తి అనేది మరి కొన్ని వందల వేల మంది కలుగీత వృత్తిదారులు తరతరాలుగా పిట్టల్లా రాలిపోయి మరి వృత్తిని ఒక తరం నుండి ఇంకో తరం వరకు కాపాడుకుంటూ మరి ఎన్ని ఇబ్బందులున్నా ఎంత కష్ట నష్టాలున్నా కూడా మరి సబ్బండ వర్గాలకు తమ యొక్క శ్రమశక్తితోటి కళ్ళు పోసి సేద తీర్చి అనేక మందికి ఉగ్గుపాలలాగా తల్లిపాలలాగా మరి కళ్ళును అందించిన గొప్ప కులం ఏదైనా ఉందంటే అది గౌడ కులం. ఎంతోమంది మహనీయులు బొమ్మగాని ధర్మభుక్షము, గౌతులచ్చన్న, దేశం చిన్నమల్లయ్య, ఇంకా చాలామంది బైరు మల్లయ్య లాంటి పెద్దలందరూ కూడా మరి ఆనాడు ఈ కలుగీత వృత్తి ఒక 45 సంవత్సరాల క్రితం నాకు కూడా గుర్తుంది. ఇది అర్రాస్ పద్ధతి ప్రకారం పాటలు పాడేది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృత్తి అంతా కూడా ఆనాడు కూడా రెడ్లు వెలుమల చేతుల్లో ఉన్న సందర్భం. తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాంతే భూమితో పాటు ఎక్కేవాందే చెట్టు వచ్చిన తర్వాత ఈ సారా కళ్ళు మామలాలు అంతా రెడ్ల వెలుమల చేతుల్లో ఉన్న టైంలో మరి అనేక పోరాటాలు చేసి మరి గౌన్లే ఈ కలుగీత వృత్తిదారులే ఈ వృత్తి చేయాలని చెప్పి మరి సొసైటీ వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప చరిత్ర ఈ గౌడ సంఘాల గత నాయకులకు పెద్దలకు ఉన్నది. మరి అలాంటి పోరాటాలతో సాధించుకున్న ఈ వృత్తి మరి ఈరోజు ఈ కార్పొరేట్ శక్తుల చేతులకు పోకుండా అడ్డుకోవాల్సిన అవసరము, ఆ యొక్క హక్కును మనమే అనుభవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని కుల వృత్తులు మరి ఒక్కొక్క వృత్తి అన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు పోయింది. ఇప్పుడు ఈ నాయి బ్రాహ్మణ కులం కానీ, రజకులు కానివ్వండి, గొర్రెల మేకలు కానివ్వండి, వడ్రంగి కానివ్వండి, స్వర్ణకారులు కానివ్వండి, అనేక వృత్తులు వాళ్ళ చేతులలో అనేక కుల చేతులలో లేకుండా పోయినాయి. కేవలము ఈ కలుగీత వృత్తి కాపాడుకున్నామంటే మనం సాధించుకున్న రక్షణ చట్టాల వల్లనే ఇప్పటి వరకు ఈ వృత్తి మన చేతులలో ఉంది. గౌన్లోనే కళ్ళు గీయాలి, ఈడుగోళ్ళే కళ్ళు గీయాలి అనేది మనకి ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడే ఒక రక్షణ చట్టం కూడా వచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో మరి నీరా మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతోటి మరి రామ్దేవ్ రావు అనే ఒక వ్యక్తి మరి అతను మేకతోలు కప్పు అంటే మేకతోలు కప్పుకున్న ఒక పెద్ద పుల్లాగా ఈరోజు కలుగీత వృత్తిలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. 24 తారీఖున మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతోటి అతను ఈ కళ్ళును మొత్తం కూడా కార్పొరేట్ లెవెల్లో వ్యాపారం చేయడానికి ఒక్కొక్క టికెట్ 3000 రూపాయలు పెట్టి మరి బుక్ మై షోలో అనేక పెద్ద పెద్ద వాటి ద్వారా అతను ప్రచారం చేసుకుంటూ టికెట్లు బుక్ చేసుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తుండు, అమ్ముతున్నాడు కూడా. మాకు కూడా అనేక వాట్సాప్ కాళ్ళల్లో సోషల్ మీడియాలో మరి ప్రచారం చేసుకుంటూ అతను వ్యాపారం చేస్తుండు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వ్యాపారంగా మారితే కలుగీత వృత్తి అనేది మొత్తం కూడా ఈ శ్రామిక వర్గం చేతుల నుండి పెట్టుబడిదారు చేతుల్లోకి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా బొమ్మ మహేష్ గౌడ్ గారు మరి వాళ్ళు వెంటనే ఈ 24 తారీఖు ఇచ్చిన పర్మిషన్ను రద్దు చేయాలి. వారికి ఎక్కడి నుండి పర్మిషన్ ఇస్తారు? ఒక కళ్ళు జనగామ నుండి హైదరాబాద్కి వచ్చి అమ్ముకోవాలంటే, ఒక నీరు అమ్ముకోవాలంటే ఎక్సైజ్ వాళ్ళు వెంటనే అరెస్ట్ చేస్తారు. అలాంటిది మనకు తాటి ముంజలం కూడా రోడ్ల మీద అమ్మని పరిస్థితి ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ కాని వ్యక్తి, ఒక పెట్టుబడిదారుడు అతను వ్యాపార లాభాల కోసం ఒక్కొక్క టికెట్ 3000 రూపాయలు పెట్టి ఈరోజు మనకు అతను ప్రీమియం
పార్కులో అమ్ముతున్నాడంటే అతనికి ఎంత దమ్ము ఉండాలి, అతనికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇతర రాజకీయ పార్టీలు ఇచ్చిన సపోర్ట్ తోటే అతను ఈరోజు మరి వృత్తిలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. వాటిని గౌడ సంఘాల సమన్వయ కమిటీ, గౌడ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండన చేస్తున్నాయి. 24 తారీఖున మేమందరం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈరోజు రామదేవరావు లాంటి వాళ్ళు ఈ వృత్తిలోకి ప్రవేశిస్తే అతనికి పర్మిషన్ కనుక రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్తే మాత్రం ఈ వృత్తి మన చేతులలో ఉండదు. ఎందుకంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే మన రామారావు సాంబశివుడు చెప్పాడు. ఈరోజు దేశం ప్రపంచం మొత్తం ఆర్గానిక్ వైపు, ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు వెళుతున్నాయి. మరి ఇప్పటికీ కల్తీ కాని వస్తువు ఏదైనా ఉంది అంటే అది కల్లుగీత ఉత్పత్తులే అనేది ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తాటి బెల్లం కానివ్వండి, తాటి నీర కానివ్వండి, మరి తాటి ఉత్పత్తులు కానివ్వండి, ఈరోజు వాటిని కనీసం ప్రభుత్వం మరి కొంత వాటి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయగలిగితే మరి అంతర్జాతీయ వ్యాపారం చేసే ఒక గొప్ప అవకాశం ఉంది. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తను చేయాల్సిన పని చేయకుండా మరి వాళ్ళు మరి కార్పొరేట్ శక్తులకు, ప్రైవేట్ వ్యక్తులకు ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనకు నక్లెస్ రోడ్లో మనకు బాలగోని బాలరాజు గౌడ్ అన్న చేతుల్నే సొసైటీగా అంటే కల్లుగీత వ్యక్తుల మనకు అంబర్పేటకు సంబంధించిన వ్యక్తుల చేతిలో ఉంది. మరి అలాంటి వాటిని ఇప్పటికీ 6 నెలలై బంద్ పెట్టి ఈ మధ్య కాలంలోనే వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఆ నీరా ఫెస్టివల్ ఏదో, ఆ టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ ఏదో ఇదే నీరా కేప్లో పెట్టగలిగితే మన అందరికీ మన రాష్ట్రంలో ఉండే కుల పెద్దలను అందరిని పిలిచి ఒకరోజు కార్యక్రమం ప్రభుత్వమే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకు నందనం యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు 15 కోట్ల రూపాయలతోటి మరి అత్యాధునిక సదుపాయాలతోటి గంటకు 10 లక్షల నీరాను ఉత్పత్తి చేసే నీరా ఆ కేంద్రం ఒకటి ఉంది, ముద్బీల్లో ఉంది, ఇంకా 2-3 సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్నాయి. అలాంటి వాటిని మీరు పట్టించుకోకుండా మరి ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించి మరి ఈ వృత్తిని ఏం చేద్దామని మీరు అనుకుంటున్నారో ప్రభుత్వ పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ఈరోజు కల్లుగీత వృత్తిని గ్రామీణ స్థాయి నుండి మన తెలంగాణ రాష్ట్ర స్థాయి వరకు అత్యున్నతంగా అభివృద్ధి చేసుకునే అవకాశము మరి ఉన్నాక కూడా మరి మీరు ఎందుకు దీని మీద మరి దృష్టి పెట్టట్లేదు? ప్రైవేటు వ్యక్తులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? పాత కాంట్రాక్ట్ పద్ధతిలోకి మళ్ళీ తీసుకోపోదలుచుకున్నారా అని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ 24 తారీఖున జరిగే మ్యూజిక్ ఫెస్టివల్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన వైఖరిని ప్రకటించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం.